నిమిషం దిలీప్ గారు, శ్రీకాంత్ గారు ఉన్నారు కాబట్టి వారిని క్లారిటీగా అడుగుదాం. శ్రీకాంత్ గారు విన్నారు కదా దిలీప్ ఆచార్య గారు అన్నది, కవిత గారు 2019 వరకు భూమి ఉంది, ఆ తర్వాత వదులుకున్నారా, లేకుంటే ఆ భూమికి సంబంధమే లేదా, అసలు ఏవి రెడ్డితో పరిచయమే లేదా, అసలు ఏంటి అంటే ఏం చెప్తారు ఒక పాయింట్. రెండవది లీగల్ నోటీసులు ఇచ్చారు అంటే ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరికి లీగల్ నోటీసులు ఇస్తూ పోతే కవిత గారికి కూడా లీగల్ నోటీసులు ఇస్తారు కదా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారని, అప్పుడు ఎలా ఎదుర్కొంటారు మీరు మరి? ముందుగా ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులు రాకేష్ అన్నకు, దిలీప్ అన్నకు, అదేవిధంగా మీకు 10 టీవీ ప్రేక్షకులకు తెలంగాణ ఉద్యమం తెలియజేస్తానా అన్నా. ముఖ్యంగా బీజేపీ ఈ రోజు ఒకరోజు కాదన్న ప్రత్యర్థుల పైన ఇట్లాంటి రాజకీయ పరమైనటువంటి బురద జల్లుడు, ఈడీలను, సిబిఐ డాగ్స్ ను ప్రయోగించి అనేక కుట్రలు అనేక రాష్ట్రాల్లో అనేక ప్రజాస్వామ్య సంబంధించినటువంటి ప్రభుత్వాలను కూడా కూరగూర్చినటువంటి సర్కార్ ఏదన్నా అంటే ఇలా బీజేపీ సర్కార్ ఇలా ఆరోపణలు అనేటువంటి ద్వారా వాళ్ళని దొంగలుగా తీర్చేటువంటి పరిస్థితి కనుక తీసుకొస్తే ఈ రాష్ట్రంలో గానీ ఈ దేశంలో గానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా దొంగలుగానే మిగిలిపోతారు తప్పితే నిర్దోషులుగా ఎవరు కూడా ఉండరు. ఇవేందో అమిత్ షా పైన కూడా గతంలో కేసులు ఉన్నాయి, జై షా పైన గతంలో కేసులు ఉన్నాయి, అనేక మంది కేంద్ర మంత్రుల పైన కూడా కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర సంబంధించినటువంటి ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా కేసులు ఉన్నాయి. ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నా అంటే 2010/2, 2010/3 ఈ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ల్యాండ్ పూర్తిగా 16 ఎకరాల ల్యాండ్. ఇది 1975 నుంచి కూడా ఈ ల్యాండ్ అంతా కూడా ప్రభుత్వ రికార్డులలో పట్టా భూమిగా ఉన్నటువంటి ల్యాండ్. ఇది సుమారుగా 16 ఎకరాలు ఉన్నాయి. దీంట్లో అనిల్ రావు గారితో పాటు ఒక 4 సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఉన్నది, పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్. ఇలా బీజేపీ ఏం కోడ్ చేస్తాంది, ఇది ప్రభుత్వ ల్యాండ్ అని కోడ్ చేస్తాందా? ఇదే 2002 సంవత్సరంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూమిని కూడా ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి అని చెప్పేసి బీఆర్ఎస్ సర్కార్ కూడా వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది కదా. ఇదే దీని పక్కనే ఉన్నటువంటి 12 ఎకరాలకు సంబంధించినటువంటి భూమికి కూడా ఏదైతే రెసిడెన్షియల్ నిర్మాణాలు చేపట్టడానికి ఆస్కారం ఇచ్చే విధంగా అనుమతులు ఇచ్చింది కదా. ఈ రోజు 2019 సంవత్సరంలో అక్కడ ఏదైతే టెకాంషా సంబంధించినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీ 9 సంవత్సరాలు అక్కడ యొక్క భూమిని వాయిదాల్లో అంటే ఇబ్బందులలో పెట్టిన తర్వాత 2019లో కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఆ భూమిని అమ్ముకోవడం జరిగింది, అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ భూమికి మాకు సంబంధం అంటే అక్కడికి ఎట్లా నిరూపించాలి కదా. ఆరోపణలు చేయడం ఒకటే కాదు, వాటిని నిరూపించాలి. ఈ రోజు మేము ప్రతి దానికి కట్టుబడి ఉన్నాం. జనం బాట సంబంధించినటువంటి యాత్ర ద్వారా మేము ముందుకు పోతా ఉంటే ప్రజలు వాళ్ళందరూ వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టిందో మేము ఏ ప్రాంతానికి పోయినా, వనపర్తికి పోయినా, ఏ నల్గొండ పోయినా, వరంగల్ పోయినా, ఎక్కడికి పోయినా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేసినటువంటి వాటి గురించి చెప్పి ఇలా మీరు నాట్ ఓన్లీ బీఆర్ఎస్ ఒక్కరి గురించి మాట్లాడలే. రాకేష్ అన్న అన్నట్టుగా మేము ఎక్కడ కూడా బీఆర్ఎస్ గురించి మాట్లాడలే, ప్రజల ద్వారా వచ్చినటువంటి వినతుల ద్వారా మాత్రమే మాట్లాడినాం. వనపర్తిలో కూడా అక్కడ ఉన్నటువంటి సంత సంబంధించిన పెబ్బేరు సందర్భం కబ్జా చేసిండు వనపర్తి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు అని చెప్పేసి ప్రజలు ఇచ్చిన వినతి ప్రకారం మాట్లాడడం జరిగింది తప్పితే శ్రీకాంత్ గారు ఒక పాయింట్ ఇక్కడ శ్రీకాంత్ గారు ఒక పాయింట్ ప్రజలు శ్రీకాంత్ గారు మీ శ్రీకాంత్ గారు జనం బాటలో కవిత గారు ఉన్నారు. జనం బాటలో జనరల్ గా జనం చెప్పేది అప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న ఇబ్బందులు, లేకుంటే అప్పుడున్న అసౌకర్యాలు చెప్తుంటాయి. కానీ ఎక్కడా కనిపించట్లేదా మీకు? ప్రధాన ప్రతిపక్షం అప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో వచ్చిన తప్పులే మీకు ఇస్తున్నారా జనం బాటలో అందరూ? మేమేమంటాం కాంగ్రెస్ ప్రభుత్వ సంబంధించినటువంటి వాటిని కూడా మేము ప్రతి దాన్ని కూడా ఎండగడుతున్నాం. ఇలా నిరుద్యోగుల అంశం పైన వస్తా కూడా టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఆఫీసును ముట్టడించింది 2 దఫాలు. మేము నిరుద్యోగుల సమస్యల పట్ల, విద్యార్థులకు ఇస్తున్న స్కూటీల సమస్యల పట్ల, పెన్షన్ల పట్ల, లేకపోతే వరద బాధితుల పట్ల, వరద ముంపు ప్రాంతాలకు గురైనటువంటి వాళ్ళ బాధితుల పట్ల, అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమైతే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిహారం పట్ల ప్రతి ఒక్క అంశం పైన స్పందించింది. మేము అడుగుతున్న పాయింట్ ఏంటంటే జనం బాటలో మీకు ఎక్కువగా గత 10 ఏళ్ళే వస్తున్నాయా, 2 ఏళ్ళే కూడా వస్తున్నాయా సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసేటువంటి దందాలు వస్తే వాటి గురించి మాట్లాడినాం. అదే విధంగా గత ప్రభుత్వంలో ఉండబడేటువంటి మంత్రులు గానీ మాజీ ఎమ్మెల్యేలు గానీ వాళ్ళు చేసినటువంటి దందాల గురించి వాటి గురించి కూడా మాట్లాడినాం. మేము ప్రజలు ఇచ్చినటువంటి వినతులను తెలియజేసే ప్రయత్నం చేస్తే కూడా మీరు అడుగుతాను రాకేష్ గారు, శ్రీకాంత్ గారు చెప్పాలి. చైర్మన్ దగ్గరికి పోయి ఎందుకు అడగట్లేదు బీఆర్ఎస్? కవిత గారు కూడా నేరుగా కలిసి సరే ఒక్కసారి టైం ఇవ్వలేదు, మళ్ళీ కలిసి అడగొచ్చు. ఆ రాజీనామాలో కూడా ఏదో మర్మం ఉంది అని జనం అనుకునేలా ఉంది కదా. రాకేష్ గారు చెప్పండి, ఫస్ట్ మీరు చెప్పండి. మేము ఏదైతే రాజీనామా ఉందో రాజీనామా అనేటువంటిది స్పీకర్ ఫార్మాట్ లో మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజీనామాను పంపించినాం. పదే స్పీకర్ గారికి దాని రిమైండర్ కూడా చేసినాం. గతంలో మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా కంప్లైంట్ చేస్తానికి స్పీకర్ గారి దగ్గరికి పోయినప్పుడు కూడా స్పీకర్ గారిని ప్రత్యక్షంగా కూడా కవిత గారిని రాజీనామాను ఆమోదింపమని చెప్పేసి కోరిల్లు. ఏదైతే రాజీనామా ఆమోదించాలని కనుక కవిత గారు రాజీనామా వస్తే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన డౌట్ శ్రీకాంత్ గారు ఒక పాయింట్, జనరల్ గా ఎవరైనా రాజీనామా చేసినప్పుడు
వాళ్ళ అపోజిషన్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇమ్మీడియట్ ఆమోదం వస్తుంది. అట్లా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఆమోదించమని చైర్మన్ దగ్గరికి వెళ్ళారు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆమోదించదు. జనానికి ఏదో సందేహం ఉంటుంది కదా అలాంటప్పుడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేల రాజీనామాలు, ఎమ్మెల్యేలు ఏదైతే బీరాలు పలుకుతున్నారో వాళ్ళ రాజీనామాలు కూడా అమలు చేయాల్సిన పరిస్థితి, వాటిని కూడా ఆమోదించాల్సిన పరిస్థితులు ఇలా కాంగ్రెస్ కు అనివార్యం అవుతుంది. కాబట్టి ఆ టెక్నికల్ రీజన్స్ ముందు పెట్టుకున్నారు. ఇలా మేమైతే స్పీకర్ ఫార్మాట్ లో చేసినాం కన్నా ఇవాళ కూడా మేము పోతానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అడగట్లేదు కవిత గారు రాజీనామా అడగట్లేదు బీఆర్ఎస్. అర్థమైంది. శ్రీకాంత్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మీరు క్వశ్చన్ చేస్తుంది కేటీఆర్ నో లేదంటే ఎమ్మెల్యేలనో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఎవరిని చేసినా అల్టిమేట్ గా గత 10 ఏళ్లుగా తప్పులు జరిగాయి, అవినీతి జరిగింది, కుంభకోణాలు జరిగాయి అంటే అది ఖచ్చితంగా కేసీఆర్ కే కదా తలిగేది. 100% కదా పార్టీ నాయకత్వం ఆయన కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నారని కేసీఆర్ మీ టార్గెట్ అంటారా ఇప్పుడు? మేము కేసీఆర్ టార్గెట్ ఇక్కడ మాట్లాడదన్నా కేసీఆర్ గారి పరిపాలనలో ఒక మౌనతి శిఖరం లాగా ఉన్నటువంటి ఆ నాయకుడు తెలంగాణ తెచ్చిన తర్వాత అడ్డగోలుగా దోచుకొని అవినీతి సొమ్మును దోచుకునే విధంగా ఎమ్మెల్యేలు తయారైలు, మంత్రులు తయారైలు. అది ప్రజలు వినిపిస్తున్నటువంటి గోడు. ఆ గోడుని పార్టీలో నిత్య విద్యార్థి లాగా అధ్యయనం చేసుకొని పార్టీని ప్రక్షాళన చేసుకుంటేనే ఏ పార్టీ అయినా నిలబడతానని కవితకు కోరింది. అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీలో ఉండాలని కోరింది. అంతర్గత ప్రజాస్వామ్యం మా పార్టీలో కనీసం ఏదైనా అడుగుతారన్నా కాదు. అన్నని పేరు పెట్టి పిలిచి తండ్రిని పేరు పెట్టి పిలిచిన తర్వాత ఇంకేం ప్రజాస్వామ్యం, ఇంకెక్కడ మానవత విలువలు మానవత నేనేమంటే 20 ఏళ్ళ మా కష్టం 100 రోజులు ఎవరి కష్టం మాది లేదా? కష్టం కేసీఆర్ గారు కష్టం. కాంగ్రెస్ గొంతుగా మీరు మారకండి.